హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం కర్నూలు నుంచి హైదరాబాద్ డెక్కన్ వెళ్ళే హండ్రీ ఎక్స్ప్రెస్ అయితే కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్ట్ అవుతోంది. మనం ఈరోజు ట్రావెల్ చేయబోయే ట్రైన్ జైపూర్ కోయంబత్తూర్ ఏసీ స్పెషల్. మన బండి రావాల్సిన టైం కన్నా 2.5 గంటలు లేటు. ఈ ట్రైన్ వచ్చేలోపు ఇదే ప్లాట్ఫామ్కి 5-6 ఎంఎంటీఎస్లు వచ్చేలేదు. ఫైనల్లీ 06182 జైపూర్ కోయంబత్తూర్ ఏసీ స్పెషల్ అరైవింగ్ కాచిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 2, డిలే బై 2 hours 30 minutes. ఒక స్పెషల్ ట్రైన్కి వ్యాప్ 7 లోకోమోటివ్ పెట్టడమే రేర్. అంటే మనకి హై రేస్ ప్యాంటోగ్రాఫ్ ఉన్న వ్యాప్ 7 ఈ రోడ్ లోకోమోటివ్ షెడ్ది పెట్టారు. కాచిగూడ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అండ్ ఎలక్ట్రిక్ లోకో యార్డ్. మహబూబ్ నగర్కి ముందర వీఆర్ క్రాసింగ్ విత్ గుంతకల్ బూదన్ ప్యాసింజర్ లీడింగ్ విత్ వ్యాప్ 4 లోకోమోటివ్. అరైవ్డ్ మహబూబ్ నగర్ MNBR. మన పక్కన ప్లాట్ఫామ్లో గూడ్స్, దాని పక్కన ఒక ట్రైన్ చూస్తున్నారా, అది విశాఖపట్నం వెళ్ళే మహబూబ్ నగర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్. వీఆర్ ఎట్ మహబూబ్ నగర్. డిపార్టింగ్ మహబూబ్ నగర్ MNBR, డిలే బై 2 hours 40 minutes. డిపార్టింగ్ గద్వాల్ డిలే బై 2 hours 30 minutes. ఏదో ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే క్రాస్ అయింది. మన వీడియోలో ఇదే ఫస్ట్ టైం గద్వాల్ రైల్వే స్టేషన్ని చూపించడం. ట్రైన్ లోపల ప్రస్తుతం కండిషన్ చూసుకుంటే ఇలా ఉంది. ఎట్ కర్నూల్ రైల్వే స్టేషన్ కోడ్ KRNT. గత 10-15 minutesగా కర్నూలులోనే ఉన్నాం. మన పక్కన ప్లాట్ఫామ్లో అయితే గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ లీడింగ్ వ్యాగ్ 9 లోకోమోటివ్తో వస్తోంది. ఐ థింక్ ముందర సింగిల్ లైన్ ట్రాక్ అనుకుంటా, అందుకే ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కోసం మన ట్రైన్ని ఆపి పెట్టి ఉంటారు.
డిపార్టింగ్ కర్నూల్ KRNT డిలే బై 3 hours 5 minutes. మీకు రెయిన్బో కనిపిస్తుందా దూరంగా? వీఆర్ ఆన్ ద వే టు డోన్ జంక్షన్. మన నెక్స్ట్ స్టాప్ కర్నూలు తర్వాత డోన్కి మధ్యలో మనకి బ్యూటిఫుల్ రెయిన్బో అయితే కనిపించింది. కాచిగూడ తర్వాత నుంచి మన బండి వెళ్ళే రూట్ చూసుకుంటే కాచిగూడ, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, డోన్ తర్వాత గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, సేలం, ఈరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్. ఇదన్నమాట మన ట్రైన్ యొక్క రూట్. ఇప్పుడు వర్షం కూడా ప్రారంభమైంది. బోత్ ద సైడ్స్ ఇప్పుడు వర్షం పడుతుంది. వీఆర్ ఆన్ ద వే టు డోన్. ఇంకా డోన్ అయితే రాలేదు. డోన్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతూ ఉన్నాము. పక్కన ఒక వ్యాగ్ 7 లోకోమోటివ్ ఉంది అండ్ ఒక WDP లోకోమోటివ్ ఉంది. WDP4 WDP4D అని మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అరైవింగ్ డోన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DHNE. డోన్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే మనం డోన్ రైల్వే స్టేషన్లో అరైవ్ అవుతున్నాం. ఇంతకు ముందర మన వీడియోలో డోన్ రైల్వే స్టేషన్ కొద్దిసార్లు చూపించినా ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కే వచ్చేది మన బండి. మ్యాక్సిమం నేను ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు కొంగులోనే ట్రావెల్ చేశాను. ఈ ట్రైన్లో ట్రావెల్ ఇదే ఫస్ట్ టైం డోన్ రైల్వే స్టేషన్ చూపిస్తున్నా.
సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే నేను ఫస్ట్ టైం వచ్చా. లోపల ఆక్యుపెన్సీ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంది. ఇంకొక సైడ్ మబ్బుగా కూడా కనిపిస్తుంది. డిపార్టింగ్ డోన్. ఒక 15 to 20 minutes నుంచి మనం ఇక్కడే ఆగి ఉన్నాము. పక్కన ఒక గూడ్స్ బండి ఉంది. ఈ ట్రైన్ కోసమే ఆగి ఉన్నాం మనం. కొండవీడు ఎక్స్ప్రెస్ ఫ్రమ్ యశ్వంత్పూర్ టు మచిలీపట్నం. ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నాడు అబ్బా. ఇంకొక 10 నిమిషాలు పావుగంట నుంచి ఇక్కడ ఆగి ఉన్నాం మనం ఈ రైల్వే స్టేషన్లో. ఏ ట్రైన్ క్రాసింగో తెలియట్లేదు. పక్కనైతే సిగ్నల్ గ్రీన్గానే ఉంది. ఒక 5 minutes నుంచి ఏ బండో తెలియట్లేదు. 5 minutes నుంచి గ్రీన్గానే ఉంది. నాకు తెలిసి అమృత్ భారత్ అనుకుంటున్నా. ఇంకా సిగ్నల్ గ్రీన్గానే ఉంది. ఇంకా ఏ బండి రాలేదు. లైట్ ఏదో కనిపిస్తుంది. నాకు తెలిసి యశ్వంత్పూర్ కాచిగూడ అమృత్ భారత్ అనే అనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్. ఎస్, నా గెస్ కరెక్ట్ అయింది. బండి గుట్టి దాటింది. బయట అయితే కనిపించట్లేదు కానీ చాలా స్పీడ్లో కొడుతున్నారు. నేనైతే మీకు స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నా చూసారా. 130 దగ్గర అయితే స్పీడ్ కొడుతుంది ట్రైన్. ఎర్రగుంట్ల నుంచి డిపార్ట్ అవుతున్నాం. గుత్తి తర్వాత మాత్రం ట్రైన్ మంచి స్పీడే అందుకుంది. మంచి స్పీడ్లో అయితే కొట్టారు ట్రైన్ని. గుత్తికి మాత్రం నియర్లీ 4 hours లేట్ అయ్యాం మనము. ఎందుకంటే వందే భారత్ కోసం ఆపారు. దానికి ముందర మనకి యశ్వంత్పూర్ మచిలీపట్నం కొండవీడు కోసం కూడా ఆపారు. డిపార్టింగ్ ఎర్రగుంట్ల డిలే బై 3 hours 40 minutes. డిపార్టింగ్ కడప డిలే బై 3 hours 40 minutes. అదే డిలే క్యారీ అయ్యింది. ఎర్రగుంటలో కూడా మనం 3 hours 40 minutes లేట్ అయ్యాం. ఇక్కడ కూడా 3 hours 40 minutes లేట్లోంచే డిపార్ట్ అవుతున్నాం. కడప రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HX. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపించింది కదా. ఎవరో పర్సన్ అయితే తాగేసి బండి ఎక్కారు. పోలీసులు వచ్చి అతన్ని లేపడానికి ట్రై చేస్తుంటే మొత్తం కోచే లేచారు. టైం చూసుకుంటే 12:10 అవుతోంది, midnight. డిపార్టింగ్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ RU. డిలే బై 2 hours 10 minutes. మనకి కడప తర్వాత రేణిగుంటకి స్లాక్ టైం అయితే ఉండింది. సో అందుకే మన ట్రైన్ అయితే లేట్ని కవర్ చేసింది. సో గుడ్ నైట్ గాయస్, మార్నింగ్ కలుద్దాం. గుడ్ మార్నింగ్ గాయస్. లేవడమే స్టేషన్లో ఆగి ఉంది. కావేరీ రైల్వే స్టేషన్. ఏదో ఓవర్టేక్ అయితే ఉంది. ఎస్, జోగ్బనీ ఈరోడ్ అమృత్ భారత్ ఓవర్టేకింగ్ జైపూర్ కోయంబత్తూర్ AC స్పెషల్. ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ దట్ మనకి ఇంకొక ఓవర్టేక్ లేదా ఇంకొక క్రాసింగ్కి మన బండిని ఆపేస్తారు అనుకున్నా. వెనకాల ఎందుకంటే శబరి సూపర్ ఫాస్ట్ వస్తుంది సికింద్రాబాద్ తిరువనంతపురం. సో దాన్ని మనల్ని ఓవర్టేక్ చేయనిస్తారు అనుకున్నా దాన్ని. బట్ మన ట్రైన్ అయితే పంపించేశారు.
మన ఈ ట్రైన్లో ఓన్లీ థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. ఫుల్ ట్రైన్ థర్డ్ ఏసీ కోచెస్, 18 థర్డ్ ఏసీ కోచెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ట్రైన్లో. మనం ఈ ట్రైన్ని కాచిగూడలో బోర్డ్ అయ్యాం. కాచిగూడ నుంచి కోయంబత్తూర్కి అఫీషియల్ టైమే 23 అవర్స్. ప్రస్తుతం ఇంకో ఒక 2.5 3 అవర్స్ లేట్గా నడుస్తుంది బండి. సో 26 అవర్స్ అనుకోండి ఇంచుమించుగా. ప్రస్తుతం మీరు చూసింది కావేరీ రివర్ బిఫోర్ ఈరోడ్. అరైవింగ్ ఈరోడ్. పక్కన ప్లాట్ఫామ్లో ఇందాక మనల్ని ఓవర్టేక్ చేసిన అమృత్ భారత్ ఉంది చూసారా, అమృత్ భారత్కి ఇదే లాస్ట్ స్టాప్, కానీ మనల్ని ఓవర్టేక్ చేయనిచ్చారు. అటు సైడ్ ప్లాట్ఫామ్లో చూసుకుంటే 2666 కోయంబత్తూర్ బెంగళూరు ఉదయ్ డబుల్ డక్కర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆగి ఉంది. వీ అరైవ్డ్ ఈరోడ్. టూ 666 కోయంబత్తూర్ బెంగళూరు ఉదయ్ డబల్ డక్కర్ ఏసీ సూపర్ ఫాస్ట్ అయితే డిపార్ట్ అవుతుంది. మన ట్రైన్లో సగం మంది అయితే సేలం అక్కడే దిగిపోయారు. ఈ రోడ్లో కూడా చాలామందే దిగారు. కోచ్లో ఉన్న కొంతమంది కూడా తిరుపూర్లో దిగడం అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. సో చాలా 2-3 మాత్రమే ఉంటారనుకుంటున్నా. డిపార్టింగ్ ఈరోడ్. ఈరోడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఈడి. ఈరోడ్ కూడా ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. డిలే బై 2 hours 30 minutes. ఈరోడ్కి యాక్చువల్గా డిపార్చర్ టైం వచ్చేసి పొద్దున్న 4:50. ఇప్పుడు టైం 7:10 7:15 అవుతుంది. మీకు ఇంకొక రెయిన్బో కనిపిస్తుందా? మనం నిన్న గుత్తికి ముందర డోన్కి ముందర ఒక రెయిన్బో చూసాము. ఇప్పుడు ఇంకొక రెయిన్బో ఆఫ్టర్ ఈ రోడ్ ఇన్ ద వే టు తిరుపూర్. పెరుందురై రైల్వే స్టేషన్. ఏంటి స్లో చేశారు, మళ్ళీ ఆపేస్తారా ఏంటి? వెనకాల శబరి వస్తుంది. ఓవర్టేక్ ఇక్కడే పడుతుందా, ఆగుతుందా, వెళ్తుందా? మెయిన్ లైన్ నుంచి వెళ్తున్నాం మనము, అందుకే నాకు తెలిసి మ్యాక్సిమం ఆపడు. కానీ ఎందుకో చెప్పలేం కదా, ఆపుతాడా ఆపడో తెలీదు. చూద్దాం ఆగుతుందా లేదా బండి. లేదులేండి, ఆపలేదు. ఇక్కడ కూడా ఆపుంటే ఇంకెప్పుడు వెళ్ళే వాళ్ళమో మనం కోయంబత్తూర్. క్రాసింగ్ పెరుందురై రైల్వే స్టేషన్. పడనూర్ బరౌనీ స్పెషల్.
అయిపోయి ఆపేసాడు మన బండిని. ఐ థింక్ ఇక్కడే ఓవర్టేక్ పడింది అనుకుంటున్నా శబరికి. చూడాలి పక్కన ప్లాట్ఫామ్ సిగ్నల్ ఏముందో. కోయంబత్తూర్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. కోయంబత్తూర్ బెంగళూరు వందే భారత్. శబరికి సిగ్నల్ కూడా గ్రీన్ పడిపోయింది. వెనకాల వచ్చేది 99% శబరియే. చూద్దాం అది ఎప్పుడు వస్తుందో, ఇంకెంతసేపు ఆగాలో. ఎస్, శబరి వస్తుంది. 20629. మనం ఈ బండిలో ట్రావెల్ చేయకముందు ఇంకొక జర్నీ వీడియో అయితే అప్లోడ్ చేశా. అది శబరిదే. అది షిన్చాన్ లివర్లీ కోచ్ ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేశా. ఖచ్చితంగా చూడండి. ప్రస్తుతం డిపార్టింగ్ తిరుపూర్, డిలే బై 3 hours 10 minutes. కోచ్లో 2-3 మాత్రమే ఉన్నారు నాతో కలుపుకొని. తిరుపూర్ రైల్వే స్టేషన్ కోడ్ TUP. డిలే బై 3 hours ప్రస్తుతం. Finally arriving Coimbatore CBE. Delay by 2 hours.